దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 25వ వచనం మరియు 27 వచనం. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అటు వారి మీదకి వచ్చును. బయటని పని చక్క పెట్టుకును, ముందుగా పొలములో దాన్ని సిద్ధపరచును, తర్వాత ఇండ్లు కట్టుకొనవచ్చును. పరిశుద్ధమైనటువంటి దేవుని నామములో ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం ప్రకారము న్యాయముగా ఎవరైతే ప్రవర్తిస్తారో లేదా న్యాయముగా ఎవరైతే నడుచుకుంటారో అటు వారికి అనేక రకములైనటువంటి మేలులు జరుగుతుంది. అంతటితో ఆగక దేవుడు క్షేమకరమైనటువంటి భద్రతపరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి కృపను అనుగ్రహిస్తాడు. వాటితో పాటు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము నీకును నీ పిల్లలకును అలాగున తరతరములు దేవుడు దయచేస్తాడు. అంతటితో ఆగక నువ్వు ఏ పనైతే చేయాలనుకుంటున్నావో, ఏ పనైతే వెనకపడ్డావో ఆ పనిలో కూడా తగినటువంటి ఆశీర్వాదాన్ని సిద్ధపాటు చేసి మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణం కావచ్చు, మరొక నిర్మాణం కావచ్చు, ఆ ఇంటి నిర్మాణానికి కూడా ప్రభు సహాయం చేయబోతున్నాడు. అయితే ఈ వాక్యాన్ని నువ్వు విశ్వసించి ప్రార్థించి న్యాయముగా యథార్థంగా నీతిగా జీవించిన వారికి ఈ వాక్యము తప్పక నెరవేర్చబడును గాక. ఆమేన్, ఆమేన్.